అందరికీ నమస్తే అండి. మీరు చూస్తున్నారు కాలభైరవ టీవీ. ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు ఒక ప్రముఖ వ్యక్తిని తీసుకొచ్చాను. విజయవాడలో రాష్ట్రీయ దళిత సేన అధ్యక్షుడు. విజయవాడలో ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు, ఎన్నో దేవాలయాల మీద అక్రమంగా ఏవైతే పనులు జరుగుతున్నాయో వాటి మీద పోరాడటం. చివరగా వారినైతే మన స్టూడియోకైతే తీసుకురావడం జరిగింది. ఆయనతో ఒకసారి కూర్చొని మాట్లాడదాం ఈరోజు. నమస్కారం పోతురాజు గారు. నమస్కారం. ఒకసారి మీ గురించి చెప్పండి. మీరు ఇప్పుడు చేసే కార్యక్రమాలు. నా గురించంటే ఏం లేదు. నేను నా సనాతన ధర్మానికి నేను నా వంతుగా ఒక హిందువుగా ఏ విధంగా అయితే నేను కృషి చేయాలనుకుంటున్నానో, ఆ విధంగా నేను కృషి చేస్తూ వెళ్తున్నాను. సో, నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. అట్లాగే ప్రతి ఒక్క హిందూ అనే ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా సనాతన ధర్మాన్ని పాటించాలి. సనాతన ధర్మం జోలికి ఎవరైనా వస్తే మటికి వారిని ఒక దిశగా ముందుకు తీసుకెళ్ళే విధంగా వెళ్తారని జెప్పేసి అనుకుంటూ, నేను కూడా అదే దిశగా ముందుకు వెళ్తున్నా. అసలు మీకెందుకు ఈ పోరాటం ఎందుకు చేయాలనిపించింది? ఇప్పుడు ఇంతకాలం నుంచి చూసుకుంటూనే వస్తున్నాము. ఇంతకుముందు హైందవ సమాజం అనేది కాస్త నిద్రపోతుందనుకోవచ్చు. బట్ ఈ కొద్ది కాలంలో చూసుకుంటే చాలామంది ఎదురు తిరిగే వాళ్ళు మీలాగా చాలామంది బయటకొచ్చి పోరాటాలయితే చేస్తున్నారు. అంటే ఏ విధంగా మీకు కూడా ఇలా చేయాలనిపించింది? ఇప్పుడు ఇది చేయటం అంటే మన ఫ్యామిలీని పక్కన పెట్టాలి. ఓకే. కొద్దో గొప్ప ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సొస్తది. ఫ్యామిలీని కూడా వాళ్ళకిచ్చే టైమింగ్ కూడా స్పెండ్ చేయలేము. వాళ్ళతో స్పెండ్ చేయలేము. వాళ్ళకి దూరంగా ఉంటాం గదా! మరి వాటన్నిటిని మీరు తట్టుకోగలుగుతున్నారా? తట్టుకోగలుగుతున్నారంటే తట్టుకోవాలి తప్పదు. ఎందుకంటే కొంతకాలమే కుటుంబంతో ఉండాలి. మరి కొంతకాలం మనం పుట్టిన నేలకి, మన హిందూ మతానికి, సనాతన ధర్మానికి, మన దేవీ దేవతలకి కొంత టైం అనేది కేటాయించుకోవాలి కాబట్టి, ఈ విషయం నేను ఇదే మాట మీద మాట్లాడుతూ ఉంటాను చాలా వరకు. ఎక్కడ ఏ వీడియోలో, ఏ ఇంటర్వ్యూలోకెళ్ళినా, ఎక్కడికెళ్ళినా. సో, అయితే ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిందేంటంటే మనం కుటుంబానికి ఇచ్చే ప్రియారిటీ అట్లాగే మన దేవీ దేవతలకి, మన మతానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో, అలాగే సమాజంలో హిందూ దేవీ దేవతలపై జరుగుతున్న దాడులు గానివ్వండి, హిందూ దేవాలయాల మీద జరుగుతున్న దాడులు గానివ్వండి, అదేవిధంగా హిందువులపై జరుగుతున్న దాడులు గానివ్వండి, అట్లాగే మత మార్పిడులు కానివ్వండి, అదేవిధంగా ఈ ముస్లిం వ్యవస్థ ఏదైతే ఉందో వీరందరూ కూడా హిందువుల్ని టార్గెట్ చేసి, హిందూ ఆడపిల్లల్ని టార్గెట్ చేసి, హిందూ భూముల్ని టార్గెట్ చేసి, స్థలాలు, పొలాలంటూ, మాది అంటూ, మా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్‌లంటూ హిందువులకి ఏమీ లేకుండా చేయాలి. దీన్ని 2040 కల్లా ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలని ప్రయత్నంలో వాళ్ళున్నప్పుడు, సనాతన ధర్మానికి కొంతకాలం కుటుంబంతో గడిపాం. ఇక చాలు ధర్మం కోసం, దేశం కోసం మన వంతు మనం పోరాడాలి అనే ఆకాంక్షతోనే బయటికి రావడం జరిగింది. అయితే మీరన్నట్టుగానే నిజంగా కుటుంబంతో లేని రోజులు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ఈటి మీద కేసులు వేసి మా మీద మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన రోజులు గూడా ఉన్నాయి. మనకెందుకులే అనుకోని చాలు మనం పోరాడుతున్నాం ఎవడు ఫైట్ చేయట్లేదు. మనకెందుకులే సాటి హిందువు పట్టించుకున్నప్పుడు మనకెందుకులే అని గూడా కొన్ని సందర్భాల్లో అనిపించినా కానీ భగవంతుడు మనం నమ్మిన ధర్మం సృష్టి మొత్తానికి ఆ పరమశివుడు ఎలాగో, అలాగే హిందువులందరికీ 100 మంది హిందువులకి ఒక కట్టిందు తయారవుతూనే ఉన్నాడు. సో, తట్టుకోలేక మళ్ళీ రీబ్యాక్ రావడం, కొన్ని సందర్భాల్లో ఎళ్ళిపోవడం గూడా జరిగింది. అలాగే రీబ్యాక్ రావడం గూడా జరుగుతూనే ఉంది. అంటే మనం పుట్టిన నేల మనల్ని ఎప్పుడు మర్చిపోదంటారు. అలాగే మనం ఒకవేళ దీని నుంచి బయటికెళ్ళినా అట్ ద సేమ్ టైమ్ అక్కడికే రావాలి. అక్కడే కూర్చోవాలి. సరేనండి. నిన్న కొద్ది రోజుల క్రితం ఒక వీడియో అది చూసాను వాట్సాప్‌లో. మీరు విజయవాడ దుర్గమ్మ గుడిలో లడ్డూ గురించి ఏదో చేశారు పోరాటం. దాని గురించి కాస్త చెప్తారా? అదేంటంటే విజయవాడలో నేనే డైరెక్ట్‌గా మనకు తెలిసిన వాళ్ళొస్తే కొంచెం దర్శనం చేపిచ్చి ప్రసాదాలు తీసుకోవడం జరిగింది. హ్మ్. తీసుకున్నాను. వాళ్ళు తీసుకెళ్లారు. అది పెద్ద లడ్డూ అనమాట. అది బాగా విశిష్టత ఆశీర్వాదం చేసినప్పుడు తీసుకుంటాం. అది కాకోకుండా నార్మల్‌గా కూడా కౌంటర్‌లో అమ్ముతారు. సో, నార్మల్‌గా మనం తీసుకున్నాం ప్రసాదం అంటే మా హిందూ మనోభావాలకి దగ్గరగా ఉండేది మాకు ప్రసాదం. అమ్మవారి దేవాలయానికెళ్తే ముందు మేము పరగడుపున ఎళ్తాము, పస్తునుంటాము. ఆ పూజా కార్యక్రమాలన్నీ అయ్యి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ముందు సే ముందు తినేదేంట్రా అంటే ముందు ప్రసాదమే తింటాము. తర్వాతే అన్నదానంకెళ్ళి భోజనం గాని, లేకపోతే ఇంకోటి గాని తినడానికి ఆస్కారం ఉంటది మాకు. లేదంటే మేము అప్పటి వరకు ఉపవాసంగానే ఉంటాం. అటువంటి పరమ పవిత్రమైన ప్రసాదాన్ని వీళ్ళు ఎక్కువగా చేసేసి, రోజుల తరబడి నిలవుంచేసి,
దాన్ని ఎలా పడితే అలా కౌంటర్‌లో అమ్మబట్టి, ఆ ప్రసాదం బూజు పట్టిపోతుంది. దానిలో అసలు నెయ్యేస్తున్నారా? ఎయట్లేదా? అనేది కూడా ఒక డౌటే. సో, దాని మీద నేను ఇంటికెళ్ళిన తర్వాత నేను చూసుకుంటే ఇలా ఉంది. ఇమ్మీడియేట్‌గా అమ్మవారి టెంపుల్‌కెళ్ళడం. ఆ టెంపుల్ మీద నేను ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో కాంట్రాక్టర్‌ని, అట్లాగే ఆ లోకల్ ప్రోటోకాల్ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళని, అట్లాగే ఈఓ గారి పీఏని అందరితో మాట్లాడడం. అదే విధంగా ఈఓ గారితో కూడా మాట్లాడి వాళ్ళందరిని పిలిపిచ్చి మొత్తం అసలు ఆ కార్ఖానా ఏదైతే ఉందో లడ్డూ బడే అని ఒకటుంటది. ఆ కార్ఖానా ప్రసాదాలు తయారు చేయడం వాళ్ళనిది. సో, అక్కడ నేనేం చేశానంటే ప్రసాదాలు తయారు చేసేప్పుడు డైరెక్ట్‌గా లైవ్ ఎళ్లి అసలు స్టాక్ ఏమన్నా ఉందా? డైలీ చేస్తున్నారా లేదా? అని జెప్పి ఈ టీమ్ అందరిని తీసుకొనెళ్లి నేను వెరిఫికేషన్ చేయడం జరిగింది. అదే విధంగా ఎట్ ఎ టైమ్ కౌంటర్‌లో కూడా నేను ఏదైతే కౌంటర్‌లో తీసుకున్నామో ఆ కౌంటర్‌లో కూడా ప్రసాదం మొత్తం గూడా చూసి లడ్డూలన్నీ గూడా చెక్ చేయడం, పులిహోర చెక్ చేయడం, అట్లాగే చక్కెర పొంగల్ చెక్ చేయడం. ఇట్లాగా అసలు ఎంత స్టాకొస్తుంది? ఎంత అమ్ముతున్నారు? మనకి డైలీ ఎన్నెళ్తున్నాయో కూడా నేను ఆ రోజున చూసుకున్నాను. చూసి దీని మీద గట్టిగా చర్యలు తీసుకోవాలని జెప్పేసి మన ఈఓ గారికి, అమ్మవారి దేవస్థానం ఈఓ గారికి కంప్లెయింట్ ఇవ్వడం. అదే విధంగా అక్కడ ఉన్న ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నాడో వాళ్ళని కూడా కొద్దిగా గట్టిగా అరిసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి మీరు కూడా హిందువులే గదా! అని జెప్పి అర్థమయ్యేలా చెప్పడం జరిగింది. సో, దీన్ని పెద్దది చేయాలని నేను అనుకోలేదు. పెద్దది చేయాలని నేను అనుకుంటే, మరో తిరుపతి ప్రసాదం, లడ్డూ ప్రసాదం ఏ విధంగా వైరల్ అయిందో, అదే విధంగా వచ్చి అయ్యేది. సో, ఎవరిని కూడా మన హిందువుల్ని మనం తక్కువ చేసుకోకూడదు అనే భావంతో తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి. దీన్ని గట్టిగా ఖండిస్తూ దీని మీద ఒక పోరాటం అనేది చేసి, దీన్ని ఇంకా ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు కలక్కోకుండా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ విషయాన్ని అక్కడితో ఆపేసాను అందరితో మాట్లాడి. అందరూ ఇప్పుడు చక్కగా ప్రసాదాలు కూడా బాగున్నాయి డైలీ టెంపుల్‌లో. అన్ని విధాలుగా కూడా హిందువులందరికీ సౌకర్యార్థం బావుంది. నేను అనుకుంటున్నాను అలాగే. అదేనండి. లాస్ట్ టైమ్ చూసాము. బట్ ఇంతకుముందు గూడా అమ్మవారి గుడిలో కొన్ని అవకతవకలు జరిగాయని జెప్పేసి కొన్ని విషయాలు బయటకొచ్చినియి. వాటిలో వాస్తవాలున్నాయంటారా? వస్తువులుంటాయి. అమ్మవారి టెంపులే గాదు. యావత్తు దేవాదాయ, ధర్మాదాయ, ఆదాయ శాఖ ఏదైతే ఉందో, ఆదాయ శాఖలో తప్పనిసరిగా చేసే చిన్న చిన్న తప్పులు, వీళ్ళిచ్చే కాంట్రాక్టర్లకు వర్కులను బట్టి కాంట్రాక్టర్లను చేసే తప్పులు చాలా ఉన్నాయి. అట్లాగే అన్ని మతస్థులు కూడా చాలా వరకు దేవాలయాల్లో పనిచేస్తున్నారు. సో, అదే విధంగా వాళ్ళనెవరు పట్టించుకోకపోవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు దేవాలయాల్లో కొన్ని వేల, లక్షల మంది భక్తులొస్తారు. వాళ్ళు కనీసం ఒక ఇద్దరిలో, ముగ్గురికి ఒకసారైనా ఒకళ్ళైనా సరే కొబ్బరికాయ కొడతారు గదండీ! ఈ కొబ్బరి చిప్పలు మొత్తం ఎక్కడికెళ్తున్నాయంటారు? ఇక కొబ్బరి చిప్పలు మొత్తం ఎక్కడికెళ్తున్నాయంటే 10% నాకు తెలిసి ఆ కాంట్రాక్టర్ దీనికి కూడా ఒక కాంట్రాక్టర్ ఉంటాడు కొబ్బరి చిప్పలకు కూడా. ఆ! ఆ కాంట్రాక్టర్ చేసేది ఏంటంటే 10% దగ్గరలో ఉన్న హోటల్‌కి పంపిస్తాడు. ఒక 20% ఏదైతే కొబ్బరి నూనె తీయటానికి దీనికి వాడతారు. కొంచెం ఎండిపోయిన చిప్పలు అలా వస్తే. హ్మ్. మిగిలినయి మొత్తం కూడా మన ఎడారి మత క్రైస్తవులందరికీ కూడా ఆశీర్వాద తైలం అని జెప్పేసి అంటే మన భాషలో కొబ్బరి నూనె హ్మ్. అనే ఆశీర్వాద తైలాన్ని తయారు చేయడానికే వాడతా ఉంటారిది. అంటే ఇప్పుడు గుళ్ళో కొట్టే కొబ్బరి చిప్పలతోనే కొబ్బరి నూనెలొస్తుంది. అదే కొబ్బరి నూనె చర్చిలో ఇస్తున్నారు. అవును. 100% అది నిజం గాదా? అసలు మన ప్రసాదం పెడితేనే స్వీకరించినటువంటి వాళ్ళు, మరి దీన్నెలా స్వీకరిస్తున్నారంటారు? ఇప్పుడు వీళ్ళకి తెలీదు. ఇప్పుడు ఇది మన ప్రసాదం అని మనం పెడతాం. ఏవండీ నేను టెంపుల్‌కెళ్ళొచ్చా ఇదిగో నా ప్రసాదం అని పెడతాం. సో, ఇక్కడ అది లేదు కదా! అవును. ఇప్పుడు ఈ ఆశీర్వాద తైలం దాని మీద స్టిక్కర్ ఏముంటది? వాళ్ళ దేవుడిది బొమ్ముంటది. వాళ్ళది ఏదైతే ఉంటదో, వాళ్ళది ఏదైతే అడ్రెస్ ఉంటదో వాళ్ళ చర్చి గాని, లేదా ప్రార్థనా మందిరం గాని, ఆ అడ్రెస్‌లోనే ఉంటది తప్ప, అమ్మవారి గుడిలో నుంచి వచ్చిన కొబ్బరి చెప్పులతో చేసామని చెప్పేసి ఏమన్నా స్టిక్కర్ ఉంటదా? లేదన్నా బోర్డ్ పెడతారా ఆళ్ళు? అంతా మాయ. అంతా మాయ. ఇప్పుడు కట్టర్ హిందూకి, సెక్యులర్ హిందూకి తేడా ఏంటండి? సెక్యులర్ హిందూ ఒక ముస్లింని, ఒక నాస్తికుడిని, అట్లాగే ఒక క్రైస్తవుడిని అందరిని కలుపుకొని మనమందరం ఒకటే అంటూ ముందుకెళ్తా ఉంటాడు. హ్మ్. సో, తన ధర్మానికి, తన కుటుంబానికి ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు వీళ్ళు ఎవరు కూడా నా ధర్మం కాదు, నా కుటుంబం కాదు. సో, ఫ్రెండ్ యాజ్ ఫ్రెండ్. ఒక ఫ్రెండ్‌షిప్ మీద ఫ్రెండ్ ఈజ్ ఫ్రెండ్. వాడి అవసరానికి వీడిని వాడుకుంటాడు తప్ప, హ్మ్. వీడి అవసరానికి, వీడి ధర్మానికి, వీడి దేశానికి ఏదన్నా ఆపదొచ్చినప్పుడు, వీడి కుటుంబానికి ఏదన్నా ఇబ్బందొచ్చినప్పుడు వాడైతే రాడు.
సో, కట్రిందు అలా గాదు. ఒక కట్రిందు ఫ్రెండ్‌షిప్ చేశాడంటే కులం ఏదైనా అవని. మన మతం ఒకటే. అంటూ తన మనసులో ఆలోచన అనేది ఉండిపోతుంది. సో, తనేం చేస్తాడంటే ఏదైనా కష్టమొస్తే తన వరకు ఎంత చేయగలడో అంత చేస్తాడు. లేదా తన వరకు ఎవరి దగ్గర నుంచైనా ఏదైనా సాయం పొందే విధంగా తను కృషి చేస్తా ఉంటాడు తప్ప, ఒక హిందువుని పోగొట్టుకోవాలనేది ఏ కట్టిందో అనుకోడు. సో, సెక్యులర్ హిందూ అలా కాదు. అన్ని మతాలు సమానమే అనేవాడు నా దృష్టిలో పెద్ద ఎదవ, కొజ్జా గూడా. అలాగే అండి. ఇప్పుడు నాస్తికవాదం ఉంది. నాస్తికవాదులు ఎవరు మాట్లాడినా హిందూ దేవతలు, హిందుత్వమే బడి ఏడుస్తారే తప్ప, మిగిలిన మతాలు, మిగిలిన దేవుళ్ళు అలా కనపడరా? కనపడ్డం గాదిక్కడ. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, హిందువులు చాలా ప్రేమ, జాలి, దయ, గుణం కలిగిన వ్యక్తులనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు గొడవకి రారు. కొట్టరు, తిట్టరు. ముందు చూస్తా ఉంటారు. వాడేం చెప్తున్నాడా అని వింటా ఉంటారు. ఇందులో ఎవరైనా కట్టర్ హిందువు ఉండి కొద్దో గొప్పో హిందూ భావజాలాలు కలిగిన వాడు అయితేనే దీని మీద అవతలోడి మీద ఫైట్‌కెళ్తాడు తప్ప, లేకపోతే హిందువులు చాలా మనకెందుకులే మన కుటుంబం, మనకవసరం లేదు. మన ఇంట్లో పెళ్లి కాదుగా అంటే మన ఇంట్లో సమస్య కాదు గదా! ఎవడో ఇంట్లో సమస్య. దేశంలో ఎవడికి లేనిది మనకే పట్టిందా అనే కాన్సెప్ట్‌తో ఉంటారు. అదే ఇతర మతస్థులు ఏం చేస్తారంటే వాళ్ళ మీదకిప్పుడు జైన్‌ల జోలికి గాని, బుద్ధిస్టుల జోలికి గాని, సిక్కుల జోలికి గాని, లేకపోతే ఈ ముస్లిమ్స్ జోలికి గాని, మైనారిటీ ముస్లిమ్స్ జోలికి గాని, లేకపోతే క్రైస్తవుల జోలికి గాని ఎళ్తే, ఈళ్ళు ఓ 100-500 మంది దండయాత్ర అనేది చేస్తారు గాబట్టి ఆడి మీద వాడికి ఆ భయముంది. హిందువులు అనే వాళ్ళంటే చులకన. సమాజంలో నాస్తికులందరికి కూడా హిందువు అనే ప్రతి వ్యక్తి గూడా చులకనగానే చూస్తాడు ఒక నాస్తికుడు. అంటే హిందువులకి ఐక్యత లేదంటారా? హిందువులకి ఐక్యత లేకపోవడం కాదండి. ఇక్కడేంటంటే సింపుల్‌గా మన కులాల కుంపులాటలో కొట్టుకుంటూనే ఉన్నాం. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధ్య తరగతి వాడు కట్టర్ హిందువుగా మారతాడు. పేద కుటుంబం నుంచి వచ్చినోడు కట్టర్ హిందువుగా మారతాడు. హిందూ భావజాలాలన్నీ తెలియని విషయాలు తెలియచేసుకుంటూ హిందూ భావజాలాలన్నీ బ్రెయిన్‌లోకి ఎక్కించుకొని తన వంతు తనేం చేయాలో చేస్తా ఉంటాడు. వందల కోట్లుండి డబ్బుండి కూడా, అన్నీ ఉండి కూడా, సనాతన ధర్మానికి మనం ఏం చెయ్యాలి? మనం ఏం చేస్తే బావుంటది? అనే ఆలోచన లేకోకుండా కొంతమంది ఏదైతే బిగ్ ఉండి అగ్ర కులస్తుల్లో కొంతమందున్నారో వీళ్ళందరూ గూడా మనకెందుకు? మనం ఫోను చేస్తే పనయిద్ది. మనకు ఆ మినిస్టర్ తెలుసు, ఈ ఎమ్మెల్యే తెలుసు. ఈ విధంగా ఈ వెర్షన్‌లో నడుస్తున్నారు తప్ప, ఇంకే విధంగా నడవట్ల. ఇప్పుడు రాజకీయ నాయకుల తరపు నుంచైనా సరే మన హిందువులకి సపోర్ట్ దొరుకుతుందా? దొరుకుతదా? దొరకదా? ఇప్పుడు ప్రెజెంట్ కూటమి ప్రభుత్వం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. హ్మ్. తెలంగాణ వచ్చేపాటికి కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వర్షన్ పక్కన పెడితే, ఆంధ్ర వచ్చేపాటికి ముగ్గురున్నారు మనకి. హ్మ్. ముగ్గురు మెయిన్ క్యాండిడేట్‌లుగా చూస్తున్నారు. బీజేపీని అంతగా పట్టించుకోవట్లేదు కాబట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు నారా లోకేష్ ముస్లిమ్స్‌కి అండగా నడుస్తూ ఉన్నాడు. అట్లాగే నారా చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకి అండగా నడుస్తూ ఉన్నాడు. మొన్నే నెక్స్ట్ లాస్ట్ మంత్ 321,00,00,000 చిల్లర అమౌంటు క్రైస్తవులకి, పాస్టర్‌లకి జీతాలు ఇమ్మని చెప్పేసి వాళ్ళకి అమౌంటు వేయటం అనేది జరిగింది వాళ్ళ అకౌంట్‌లో. హ్మ్. సో, కొద్దో గొప్పో హిందూ భావజాలాలతో కలిగి మాట్లాడుతున్నాడు అనంటే ఒక పవన్ కళ్యాణ్ తప్ప ఇంకే వ్యక్తిని మనం చూపించలేం. ఈ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే, ఏ ప్రభుత్వం అయినా సరే సెక్యులర్‌గా ఉంటది. హ్మ్. ప్రతి మతస్థుడిని దగ్గరికి తీసుకోవాలనుకుంటది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఓట్ బ్యాంకు. ఇక్కడ ఏపీలో బీజేపీ వస్తే గాని, బీజేపీ ఫార్మ్ అయితే గాని, సరైన తమిళనాడులో ఉన్నట్టు అన్నమలై టైప్‌లో, హ్మ్. అట్లాగే తెలంగాణలో బండి సంజయ్ ఏ విధంగా వర్క్ చేశాడో, అలాగా బీజేపీ ఏపీలో, ఆంధ్రప్రదేశ్‌లో పుంజుకుంటే గాని, ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక స్వర్ణాంధ్రప్రదేశ్‌గా మారిద్ది. కాదండి. గతంలోనే పాస్టర్‌లకి జీతాలిచ్చే విషయంలో చాలామంది హిందూ సోదరులు వ్యతిరేకించారు. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పాస్టర్‌లకి జీతాలివ్వడం ఏంటి? దీని మీద హైకోర్ట్‌లో కేసేద్దామని చాలామంది అనుకున్నారు. చాలామంది చెప్పారు గానీ, హైకోర్ట్‌లో ఒక పిటిషన్ ఎయాలంటే కనీసం తక్కువలో తక్కువ ఒక అడ్వొకేట్, ఒక హిందువు అయ్యుండి హైకోర్ట్ అడ్వొకేట్ కనీసం 50,000-60,000 తీసుకుంటాడు తక్కువలో తక్కువ. హ్మ్. సో, నాకులాంటి హిందూ భావజాలాలు కలిగిన వారో, లేదా మీకులాంటి కలిగిన వాళ్ళో, లేకపోతే ఎవరైనా సరే మిడిల్ క్లాస్ గాని, లేదా మధ్య తరగతి కుటుంబం గాని, పేద కుటుంబాల్లో నుంచి ఎవరైనా సరే
ఈ 50,000, 60,000 పెట్టుకొని కోర్టుల చుట్టూ తన పని మొత్తం మానుకొని కోర్టు చుట్టూ తిరుగుతాడా? అంటే తిరగడతను. హ్మ్. ఎందుకంటే అతనికి ఆర్థికంగా ధనం లేదు. సో, దీని మీద పోరాడాలి, ఫైట్ చేయాలి అంటే అతను ఒక 10 మందిని కలుపుకున్న మహా అయితే మనిషికి ఒక రూ. 1000 చొప్పున నెలకు వాళ్ళొచ్చే జీతంలో 10,000 తప్ప ఎక్కువ రావు. సో, డబ్బులున్నోడు పోరాడేవాడికి ధనపరంగా సాయం చేస్తే పోరాడే వ్యక్తి పోరాడుతూ ఉంటాడు. హ్మ్. సో, లేదు పర్సనల్‌గా, పరోక్షంగానో అతనికి తెలిసిన వాళ్ళ ద్వారానో, తెలిసిన లాయర్‌ల ద్వారానో ఏదన్నా మేము ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం. మీరు పని చేయండి ధర్మానికి. ఈటి మీద హైకోర్ట్‌లో రిట్ పిటిషన్ ఏసి ఇమ్మీడియేట్‌గా దీన్ని ప్రభుత్వం జీవో ఆపాలి. ప్రభుత్వంలో ఏదైతే జీవో ఉందో ఆ జీవోని ఇమ్మీడియేట్‌గా రద్దు చేయాలి అనే అంశంపై మీరు పోరాడండి అంటే పోరాడడానికి ముందుకొస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు నేనొక వీడియో పెట్టుకొని, నేనొక ఫోన్ పట్టుకొని ఒక వీడియో తీసుకొని, మీరు క్రైస్తవులకు జీతాలిస్తే మేము ఓట్లెయ్యం అన్నాం అనుకోండి. రెండో రోజు నేను కనపడను. హ్మ్. ఏ ప్రభుత్వం అయినా. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఏ వ్యక్తి కూడా బయట తిరగడు. అతని మీద ఏదో కేసు పెట్టడమో, లేకపోతే అతన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టడమో, లేదా అతన్ని భయపెట్టడమో కుటుంబాన్ని గాని, అతన్ని గాని ఏదో విధంగా అతన్ని బ్లాక్‌మెయిల్ చేయడం, భయపెట్టడం చేసి అతన్ని ఎక్కడైతే అతను స్టెప్ తీసుకున్నాడో అక్కడి నుంచి కదలకుండా ఆపేస్తారు. మీరు ఈ పోరాటం నిరంతరాయంగా చెయ్యాలి అంటే మీకు కావాల్సిన వనరులేంటండి? ఈ పోరాటం నిరంతరాయంగా చేయాలంటే ఒకటేనండి. ధనబలం కావాలి. భుజబలం మా దగ్గరుంది. ధనబలం కావాలి. సో, దమ్ము, ధైర్యం అనేది మా అందరికీ ఉంది. కట్రిందువుల్ని తయారు చేసుకుంటున్నాం. సో, కనీసం ఈ కట్రిందువులు నెలలో 20 రోజులు వాళ్ళు పని చేసుకున్న, 10 రోజులు ధర్మానికి పని చేయడానికొస్తే, కనీసం వాళ్ళకి తక్కువలో తక్కువ కనీసం గౌరవవేతనం ఇవ్వగలిగితే, వాడి కుటుంబం బావుంటే, కట్టుకున్న భార్యే వీర తిలకం దిద్ది ఇంట్లో నుంచి ధర్మానికి నువ్వు 10 రోజులు గట్టిగా ఎళ్లి పోరాడు. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా సక్సెస్ అయ్యిద్ది అని వాళ్ళ కుటుంబం మొత్తం కూడా పంపించడం జరిగిద్ది. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనం. 2 కుల వివక్ష. ఈ 2 సీనియర్‌లుగా ఉన్న కొంతమంది పెద్దలు చేసేదేంటంటే, వాడు మన కులపోడు కాదు. సో, వాడిని మనం తొక్కాలి. వాడు ఎదుగుతున్నాడు. ఈ వర్షంలో ఉంటున్నారు. సో, అలాగే కొంతమంది ముందుకొచ్చి ధర్మం కోసం 5 ఏళ్ళు, 10 ఏళ్ళు పోరాడి కూడా సైలెంట్‌గా మనకెందుకులే పోరాడే శక్తి లేక, హ్మ్. మనకు ఓపిక, సహనం ఉన్న శక్తి అంటే ఒక ధనమే కానివ్వండి, లేదా అతనికి సపోర్టెడ్‌గా ఉన్న లాయర్‌లు కానివ్వండి, లేదంటే హిందూ వ్యవస్థలో ఉన్న కొంతమంది పెద్దలు కానివ్వండి, సపోర్ట్‌గా ఉంటే అతను ఎంత దూరమైనా పోరాడతారు. సో, ఇక్కడ పోరాడడానికి కావాల్సిందేంటంటే ఫస్టు ధన వ్యవస్థ ఉండాలి. 2 10 మంది పెద్దల సపోర్ట్ ఉండాలి. ఈ 2 ఉంటే ప్రతి ఒక్కడిని కట్టిందుగా తయారు చేసి హైందవ శంకారం ఒకటి జరిగింది మనకి. అవును. విజయవాడలో. విజయవాడలో జనవరి 5 తారీఖున. హైందవ శంకారం చేయడానికి కిందటి నుంచి ఆర్ఎస్ఎస్ అనే ఒక హిందూ సంస్థ ఎన్ని రోజులు పోరాడిందంటే కనీసం నాకు తెలిసి 3 నెలల 18 రోజులు దగ్గర దగ్గర ఈ ఒక్క ప్రోగ్రామ్‌ని హైలైట్ చేయడం కోసం, ఈ ప్రోగ్రామ్ పెట్టడం కోసం ఎంత ఖర్చయిందంటే ఖర్చు కూడా అంతకు మించి డబుల్ అయింది. హ్మ్. సో, ఇవన్నీ కూడా ఫండింగ్ అనేది లేకపోతే ఏమి చేయలేమండి. అట్లాగే అందరిని కలుపుకొని ఎళ్తూ, అందరిని చిన్న చిన్న సంస్థలను కలుపుకొని ఎళ్తూ, మాతృ సంస్థ ఆ రోజు ఆ కార్యక్రమం అందరూ స్వచ్ఛందంగా రాగలిగారు కాబట్టే, దాన్ని వైరల్ చేయగేసాం కాబట్టే, ఆ కార్యక్రమం అంత పెద్ద హైలైట్ అయింది. అలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలి. హిందూ అనే ప్రతి ఒక్కరు హిందూకి సపోర్ట్ చేసుకుంటూ పోతేనే మన ధర్మాన్ని, మన దేవాలయాల్ని, మన దేవీ దేవతల్ని సో, అట్లాగే మన దేవాలయ భూముల్ని గాని, దేవాలయ ఆస్తుల్ని గానివ్వండి, ఏ రాజకీయ నాయకుడి బారిన పడకుండా, ఏ ప్రభుత్వం కబ్జా చేయకుండా, ఏ వక్ఫ్ బోర్డు అనే పేరు లేకోకోకుండా, ఇంకొక ఏ ఇతర మతాలు వాళ్ళు కూడా మాట్లాడే విధంగా లేకోకోకుండా తాట తీసే విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఇంకొకటండి పాస్టర్‌లు. ఇప్పుడు పాస్టర్ ఏం చేయాలంటే ఇప్పుడు వాళ్ళకేదో పరిశుద్ధ గ్రంథం అని ఉంది. హ్మ్. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసి హ్మ్. కేవలం మన దేవీ దేవతలను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ఈళ్ళ మీద ఎటువంటి కేసులు రావండి? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తా. 100 ఏళ్ల కింద నుంచి క్రైస్తవం మదర్ తెరీసా వల్ల క్రైస్తవం వచ్చింది. హ్మ్. బ్రిటిషోడి వల్ల క్రైస్తవం ఒకలా వస్తే, మదర్ తెరీసా వల్ల సేవా మార్గంలో క్రైస్తవం బాగా పెరిగిపోయింది. హ్మ్.
సో, దీనిలో ఈ క్రైస్తవంలో ఉన్న వాళ్ళు ఏదైతే కొంతమంది ఎస్సీలో గానివ్వండి, ఎస్టీలో కానివ్వండి, ఏదైతే రిజర్వేషన్ పొందుతూ ఉద్యోగాలు తెచ్చుకొని, ఉద్యోగాలు చేస్తూ, ఆ డబ్బులతో వీళ్ళు శుభ్రంగా హ్యాపీగా కుటుంబాలని, పిల్లల్ని అందరిని పోషించుకుంటూ, చదివించుకుంటూ, వీళ్ళు మతం మారి, ఏదైతే మతం మారిన పాస్టర్‌లకు గానివ్వండి, లేకుంటే ఏదైతే ఈ చిన్న చిన్న చర్చ్ పాస్టర్‌లకు కానివ్వండి, ఫాదర్‌లకు కానివ్వండి, నర్సులకు కానివ్వండి, నన్స్ అని కొంతమందుంటారు. హ్మ్. ఈ చర్చిలు వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలక్కోకోకుండా ప్రతి డిపార్ట్‌మెంట్‌లో చూసుకుంటున్నారండి. ప్రతి డిపార్ట్‌మెంట్. ప్రతి డిపార్ట్‌మెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఇట్లాగా మన దేశంలో ఇది హిందూ దేశం అంటారు. హిందూ దేశంలో పాషండ మతాలంటే కేవలం ఇవేనేమో మేబీ. ఎన్నో సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి మన మీద దాడి జరుగుతున్నప్పటికీ గూడా, ఆ హిందూయిజం అనేది చెక్కు చెదరలేదని నేను అనుకుంటున్నాను. అది నిజమంటారా? హిందూయిజం చెక్కు చెదరలేదు. వాస్తవంగా 100% చెదరదు కూడా ఇప్పటికి. హిందూ దేశం ఇది ఆ రోజున ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాడింది ఈ దేశం కోసమే. హిందూ దేశం కోసమే. అట్లాగే సంభాజీ మహారాజ్ పోరాడింది హిందూ దేశం కోసమే. అట్లాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోరాడింది హిందూ దేశం కోసం. సో చాలామంది నాయకులు బాబు జగజ్జీవన్ రావు పోరాడింది హిందూ దేశం కోసమే. కులాలు వేరైన దేశం హిందూ దేశం అని చాలామంది పోరాడిన పెద్దలు చాలామంది ఉన్నారు మనకి. వేళ్ళ మీద లెక్కేసి చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే హిందూ దేశం ఎప్పుడు హిందూ దేశంగానే ఉంటది. కానీ ఇక్కడ ఈ ఔట్ ఆఫ్ కంట్రీల నుంచి వచ్చిన ఏ అయితే రోహింగ్యాలు గానివ్వండి, ముస్లిం మైనారిటీలో నుంచి వలస కార్మికులుగా వచ్చే రోహింగ్యాలు గానివ్వండి, లేదంటే క్రైస్తవ మాఫియా కానివ్వండి, వీళ్ళు ఎలాగైనా సరే దీన్ని ఇద్దరు ఒక ఇద్దరు బయట వాళ్ళు ఎవరో కాదు. ఇద్దరు కూడా సొంత అన్నదమ్ములు లాంటి వాళ్ళే. ఎందుకంటే క్రైస్తవ మతం నుంచే ముస్లిం మతం పుట్టిందని చెప్పి క్రైస్తవులు చెప్తూ ఉంటారు. అదే ముస్లిం మతం నుంచే క్రైస్తవులు పుట్టారని చెప్పేసి వీళ్ళు చెప్తుంటారు. ఇద్దరు కూడా ఒక అన్నదమ్ముల్లాగా హ్మ్. ఏదైతే ఇంటి పెద్ద ఎవడైతే పెద్దవాడు ఉంటాడో ఆశ్రయం ఇచ్చి అన్నం పెట్టిన ఏదైతే ఈ ఇండియా ఉందో, ఈ హిందూ దేశం ఉందో, ఈ హిందూ దేశాన్ని మన దేశంగా మనం కైవసం చేసుకోవాలనే కాన్సెప్ట్‌తోనే వీళ్ళు హిందూ జనాభాని తగ్గించుకుంటూ, హిందూ ఆడపిల్లల్ని ఇబ్బందులు పెడుతూ, మతం మారుస్తూ, పాస్టర్లు కూడా ఎంతోమంది హిందూ ఆడపిల్లల్ని మతం మార్చి, కడుపులు చేసి శారీరకంగా అనుభవించిన ఎన్నో కేసులు మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. సో, వీళ్ళు చేసేది ఒకటే హిందూ దేశాన్ని వాళ్ళ కైవసం చేసుకోవడం కోసమే నడుపుతున్న కుట్ర ఇది. అదే ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికెళ్ళినా వాళ్ళు కూడా అదే అంటారు. ఇప్పుడు హిందువుల్లో కూడా దొంగ స్వామీజీలు లేరా? వాళ్ళు ఉన్నారు. వీళ్ళలో క్రైస్తవుల్లో కూడా దొంగ వాళ్ళు ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. ఓకే. దాని అంతవరకి వదిలేద్దామండి. ఇక్కడ ఇప్పుడు మన హిందూ సంఘాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో గాని, తెలంగాణలో గాని మీకు ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేషన్ ఉంటదా? మాక్సిమం ఉంటదండి. హ్మ్. మాక్సిమం ఉంటది. ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు కోఆర్డినేషన్ లేకుండానే, ఒకళ్ళకొకళ్ళకి సంబంధాలు లేకుండానే, నా బతుకు నాది, నా సంపాదన నాది, లేదంటే నేను ఒక స్థాయికెళ్ళాలి అనుకునేవాడు వేరుంటాడు. హ్మ్. సో, అందరిని కలుపుకొని ఎళ్ళాలనుకునే వాళ్ళు వేరుంటారు. సో, ఇందులో చెప్తున్నాను గదండీ! మనలో కుల వ్యవస్థ. హ్మ్. ఇప్పుడు మన కుల వ్యవస్థలు ఇప్పుడు నేను ఒక క్యాస్ట్‌కి సంబంధించిన వ్యక్తి. హ్మ్. ఒక పెద్ద స్థాయిలో ఒక వ్యక్తి ఉన్నాడనుకోండి. ఒక స్థాయిలో మా క్యాస్ట్‌లో ఉన్నతను. అతను సార్ నేను ఇలా చేస్తున్నానంటే, అతను గూడా హిందువే ఉన్నాడనుకోండి. నాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తాడు. సపోర్ట్ చేపిస్తాడు వాళ్ళ టీమ్‌తో. హ్మ్. నాకు సపోర్ట్ లేరనుకోండి. నేను నిదానంగా అంచులంచులు నిదానంగా మెట్టు ఎక్కాల్సిందే. కొంతమంది షార్ట్ టెంపర్ సడెన్‌గా పైకి లెగుస్తారు. హ్మ్. సో, అతను ఒక రూ. 1,00,000 పెట్టి ఒక కార్యక్రమం చేస్తే 1,00,000 అయ్యిద్దంటే, ఆ రూ. 1,00,000 కనీసం 60, 70 వేలైనా సరే ఫండింగ్ కలెక్ట్ చేస్తారు. అవును. సో, అలాగే కొంతమంది పెద్దలు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అలాగా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి అందరికి ఒక కోఆర్డినేషన్ ఉంటది. అందరూ కూడా ఒక స్థాయికి రావచ్చు. అయితే ఏంటంటే ఇక్కడ కుల వివక్ష అనేది మీకు తెలీదు గాదు. ఇప్పుడు ఒక అమ్మడున్నాడు. ఒక అమ్మోడికే సపోర్ట్ చేస్తాడు. అవును. ఒక దళితుడికి సపోర్ట్ చేస్తాడా? చేయడు. ఒక కాపోడున్నాడు. కాపోడికే సపోర్ట్ చేస్తాడు. అలాగే ఒక రాజున్నాడు. రాజుకే సపోర్ట్ చేస్తాడు. సో, ఇలాగా ఏ కులం వాడు ఆ కులానికే సపోర్ట్ చేసుకుంటూ పోవడం వల్లే విడదీయటాలు గాని, అంటే విడగొట్టాలు గాని నేను వస్తున్నాయన్నమాట. నేను ఆల్రెడీ చూసానండి. కొన్ని హిందూ సంఘాల వాళ్ళు కొన్ని హ్మ్. హిందూ సంఘాల మీద ఇప్పుడు వాటి పేర్లెందుకులే గాని చాలా వల్గర్‌గా పోస్టులు పెట్టడం ఫేస్‌బుక్కుల్లో గాని, వాటిలో గాని చూసాను. యాక్చువల్లీ ఇప్పుడు అందరూ పడేది హిందుత్వం కోసం. ఈ భరత భూమి మీద హిందుత్వం
సనాతన ధర్మానికి ఎటువంటి లోపాలు రాకుండా చేయాలనేదే అందరూ కోరుకునేది. అటువంటిది ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకుంటే వేరే వాళ్ళకి చులకనవ్వా? ఎందుకవ్వం? ఇది ఇప్పుడు ఈ హిందూ దేశంలో చెప్తున్నాను గదండీ! నాలుకకి నరముండదు. నేను ఎదుగుతున్నానంటే నన్ను ఏదో విధంగా తొక్కడానికి వేరేవాడితోనే నేనే పోస్ట్ పెట్టిస్తా. హ్మ్. లేదా మీరే ఎదుగుతున్నారనుకోండి, వేరేవాడితో పోస్ట్ పెట్టిస్తా ఫేస్‌బుక్‌లో. ఓకే. ఇలా పోస్ట్‌లు పెట్టిచ్చి, ఎవరిదైనా చిన్న తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారండి. చేయకుండా ఉన్న వ్యక్తి లేడు. ఆ! మానవ జాతిలోనే. ఓకే. రాముడే తప్పు చేశాడు కొన్ని సందర్భాల్లో. రాముడు ఏం తప్పు చేశాడండి? అంటే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు రాముడనే వ్యక్తి ఎవరో చెప్పారని చెప్పి సీతమ్మని ఆ! అడవులకు పంపించాడు. ఇట్లా చిన్న చిన్న మైనస్‌లుంటాయి. హ్మ్. సో, నేననేదేంటంటే ప్రతి వ్యక్తి తప్పు చేస్తాడండి. భగవంతుడు కూడా తప్పు చేసి దిద్దుకున్నప్పుడు ఈ వ్యక్తి దిద్దుకునే టైంలోనే ఎవరైతే మానవులుగా ఉన్న మన హిందూ సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎవడైనా ఒకడు తప్పు చేసి దిద్దుకునే లోపు వాడి మీద ఇంకొక 4 పోస్టులు పెట్టడం, నలుగురితో మాటలు అనిపించడం, నలుగురితో ఫోన్ చేపించడం. హ్మ్. ఇంకా ఇతర మతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళతో వాళ్ళకి ఫోన్లు చేసి వీడి గురించి జరిగినయన్ని చెప్పడం. వాడు దాన్ని బ్లైమ్ చేయడం, 10 మందికి ప్రచారం చేయటం. ఇతన్ని ఎంతసేపు తొక్కాలి, అణచివేయాలి అనే ఆలోచనతో అంటే కొంతమంది మూర్ఖత్వంతో నడుస్తున్నారు తప్ప అందరూ అయితే అలా లేరు. ఇప్పుడు మేజర్‌గా ఏదైతే క్రిస్టియానిటీ నుంచి ఇప్పుడు ఈ హిందూ సంఘాల నాయకులు ఎదుర్కొనేదేంటంటే, హ్మ్. వీళ్ళు ఆన్‌లైన్‌లో బిచ్చమెత్తుకుంటున్నారు. హ్మ్. అంటే ఏదైతే ఫండ్ రైజింగ్ కోసం మన ఫోన్‌పేలు, గూగుల్ పేలు లేకపోతే బ్యాంక్ అకౌంట్ నంబర్స్ ఇస్తున్నామో, నిజంగా ఫండ్ కలెక్ట్ అవుతుందా? కలెక్ట్ అయిన ఫండ్ ఖచ్చితంగా కార్యక్రమాలకు యూజ్ చేయబడుతుందా? అది ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుందా? లేకపోతే గోప్యంగా ఉంటుందా? వాస్తవంగా అయితే మీరడిగింది చాలా మంచి క్వెషన్. ఒక 6, 7 ఏళ్ల నుంచి నేను దీని మీద ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నా. పర్సనల్‌గా, ఫర్దర్‌గా సమాజానికి తెలిసే విధంగా. కొన్ని హిందూ సంఘాలు ట్రస్ట్‌లున్నాయి, ఆర్గనైజేషన్‌లున్నాయి. సో, నా ఆలోచన ఏంటంటే, ఇప్పుడు బిచ్చం ఎత్తుకుంటున్నారని అవతలోడు అంటున్నాడు. మరి వాడు దశంభాగం అడుగుతుంది దేనికి? దేవుడి పేరు చెప్పి వాడేం చేస్తున్నాడు? దశంభాగం ఎవరి కోసం అడుగుతున్నాడు? వాళ్ళ కోసం. దేవుడు నువ్వు దశంభాగం ఇవ్వకపోతే నువ్వు అనుకున్న పని నీకు జరగదు. హ్మ్. 100% నీకు 1,00,000 వస్తే అందులో 10% నాకు ఇవ్వాల్సిందే అని అడుగుతున్నాడు. మనం అలా అడగట్లేదు. హ్మ్. అయ్యా మేము చేస్తున్న కార్యక్రమాలేంటి? సో, ప్రతి హిందూ నాయకుడు కూడా అడిగేది ఇదే. మేము చేస్తున్న కార్యక్రమాలు ఇయి. సో, ఒకప్పుడు మేము ఆర్థికంగా బాగున్నాం. ఇప్పుడు ఫుల్ టైము హిందుత్వవాదిగా మేము పనిచేయాలంటే, మాతో పాటు నలుగురినేసుకొని తిరగాలి. హ్మ్. చెయ్యాలి. అయ్యే దారి ఖర్చులుంటాయి. సో, కొంతమంది కొన్ని విధాలుగా పక్కనున్న వ్యక్తులకి డబ్బులుంటే సపోర్ట్ చేసి పెడతారు. లేని వ్యక్తులు గూడా ఉంటారు. సో, దీనివల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది. మిమ్మల్ని మేము డిస్టర్బ్ చెయ్యం. మేము ధర్మానికి మనమందరం ధర్మానికి పనిచేయాలి. కానీ అందరూ పని చేస్తే మరి కుటుంబ పోషణ అనేది ఉంటది. హ్మ్. సో, మీ కుటుంబాల కోసం మీరు కష్టపడుతున్నారు. పోరాడుతున్నారు. మీ జీవితాలు, మీ కుటుంబాల కోసం. మేము మన ధర్మం, దేశం కోసం పోరాడుతున్నాం. సో, మీ వంతు మీరేదైనా ప్రతి నెల ఇంతనే డొనేషన్ ఇవ్వగలిగితే, దాన్ని కార్యక్రమాల కిందో, లేకపోతే ఏదైనా ఊర్లో టెంపుల్‌లో ఏదైనా జరిగింది. ఒక కార్యక్రమం అక్కడ జరుగుతుంది. లేదంటే అక్కడికెళ్ళి మనం కార్యక్రమం చేయాలి. అక్కడ ఏదైనా దాడి జరుగుతుంది. దాన్ని ఆపాలి. ఎక్కడైనా ఒక అన్య మతస్థుడు ఎవరైతే క్రైస్తవ పాస్టర్‌లు గాని ఎవరైనా ఉన్నారో వీళ్ళు పర్మిషన్ లేకోకుండా ఒక పోరంబోకు ల్యాండ్‌లో చర్చ్ కడుతున్నారు. దాన్ని ఆపాలి. ఈ ఆర్‌టీఐలేయడానికి గాని, లేదా కలెక్టర్ల దగ్గరికి గాని, యావత్ డిపార్ట్‌మెంట్ గాని, గవర్నమెంట్ దగ్గరికి తిరగడానికి కొంత ఖర్చయిద్ది. ఇటు ధర్మానికి పనిచేసి, ఇటు వీళ్ళకి పనిచేసి, అటు వాళ్ళకి పనిచేసి, హిందువుల కోసం పనిచేసి, దేవీ దేవతల కోసం పనిచేసి, మరి నా కుటుంబం కోసం నేనెప్పుడు పని చేయాలి? నేను పని చేయలేకపోతున్నాను. నాకు టైం లేదు ముందు. 24 గంటల్లో మినిమమ్ 18, 16 గంటలు దీనికోసం మనం కష్టపడుతున్నప్పుడు మిమ్మల్ని డొనేషన్ అడుగుతున్నాం. హిందువుగా, హిందూ మనోభావాల్ని కించపరిచే విధంగా ఎవడున్నా సరే వాళ్ళ కోసం మీకోసం వాళ్ళని ఫైట్ చేస్తాం. వాళ్ళ మీదకెళ్ళి ఫైట్ చేస్తాం. దానికే మిమ్మల్ని డొనేషన్ అడుగుతున్నాం. సో, ఈ డొనేషన్ అడగటం ఎంత కరెక్టో ప్రతి నెలకి ఒక సుమారు ఒక 50,000 వస్తున్నాయండి. ఈ నెలలో 50,000 ఏమేమి కార్యక్రమాలు చేశాం. కార్యక్రమాల ఖర్చు ఎంతయింది? ఒక లెడ్జర్ బుక్‌లో. కార్యక్రమాలకు ఎంత ఖర్చయింది? మనకు డొనేషన్ ఎంతొస్తుంది? మన ఫండింగ్ ఏంటి? ప్రతీదీ ఏదైతే మనం వాట్సాప్ గ్రూపుల్లోనో, లేకపోతే ఫేస్‌బుక్‌లోనో, లేకపోతే ఇన్‌స్టాలోనో, యూట్యూబ్‌లోనో ఫండింగ్ అడుగుతున్నాం గదా! ప్రతి నెల 5వ తారీఖో, 2వ తారీఖో, 10వ తారీఖో, 15వ తారీఖో లెడ్జర్ బుక్‌లో రాసి మనకు ఈ నెల ఈ ఫండొచ్చింది. ఈ ఫండ్‌లో ఇంత మనం దీనికి వాడాం.
సో ఇంత దీనికి వాడాం, ఇంత దీనికి వాడాం. ఒక ఆఫీస్ ఉంటే దాని మెయింటెనెన్స్‌కి వాడాం. లేదా ఇంతమంది హిందూ కార్యకర్తలకు వస్తే వాళ్ళకి వాడాం. లేదా ఒక హిందూ కార్యకర్త కుటుంబానికి ఇబ్బంది కలిగింది. అతనికి యాక్సిడెంట్ అయింది. లేదంటే అతనికి బాలేదు. అతనికి ఫీవరు లేదంటే అతనికి ఏదైనా జరిగింది. అతని కుటుంబంలో ఎవరైనా పిల్లలకి ఇలా జరిగింది. అతను పేదవాడైతే ఇలా చెయ్యాలి. సో అతనికి ఎంతో కొంత ధన రూపంలోనో, వస్తు రూపంలోనో, సరుకుల రూపం నిత్యావసర సరుకుల రూపంలోనే ఎంత ఇచ్చాము అని చెప్పి డైరెక్ట్‌గా చూపించగల మగాడు ఎవడైనా హిందూ సంఘాల్లో ఉన్నాడంటే ఇవాల్టి వరకు 100% లేడు. సో ఇక నుంచి నేనైతే అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా చేసేవాడుంటే ఇంకా అతనికి గౌరవం పెరిగిద్ది సమాజంలో. కార్యకర్తలు, ధర్మం కోసం వచ్చే వ్యక్తులు గూడా చాలామంది కట్రిందులుగా మారతారు. అదే విధంగా ఎట్ ఎ టైమ్ ఫండింగ్ పెరిగిద్ది. నువ్వు ఒక కేసు కాదు, కోర్టులో 3, 4 కేసులేసుకోవచ్చు నెలకి. అదే విధంగా ధర్మ కార్యక్రమాలు చేయొచ్చు. 4 ఆదివారాలుంటాయి. 4 2 ఆదివారాలను ధర్మ కార్యక్రమాలు చేయొచ్చు. అన్ని విధాలుగా బావుంటది. ఎవడైతే బెగ్గింగ్ చేస్తున్నారన్నాడు చూసారా? వాళ్ళని మనం అడగడం కాదు. వాళ్ళ కింద ఎవరైతే ఉన్నారో, వాళ్ళ కింద ఎవరైతే భక్తులున్నారో, వాళ్ళే వాళ్ళని క్వెషన్ చేసే రోజనేది వస్తది. ఇలా చేయగలిగితే. భక్తులా? గొర్రె బిడ్డలా అండి? గొర్రె బిడ్డలు. భక్తులు అనే పదానికి ఒక హిందుత్వంలో తప్ప ఇంకెక్కడా చోటు లేదనుకుంటున్నా. ఒకటే చెప్తానండి నేను. వాళ్ళు నమ్మేది మీరు చాలా మందిని గమనిస్తే ఒరిజినల్ క్రైస్తవుడు బాప్టిజం తీసుకున్నాడు. అంటే నా ఫ్రెండ్ ఒకతనున్నాడు. హ్మ్. అన్నయ్య అంటా నేను. అతను, అతను క్యాస్ట్ వచ్చేసి బీసీసీ హ్మ్. వాస్తవంగా. అతను ఎస్సీలో ఉన్నాడు. అతను అమ్మవారి టెంపుల్ దగ్గర కింద ఉండేవాడు. ఇప్పుడు విజయవాడలో ఒక దగ్గర పనిచేస్తున్నాడు. ఒక బిర్యానీ పాయింట్‌లో పనిచేస్తున్నాడు. ఒరిజినల్ క్రైస్తవుడిని నేను చూసింది అతన్ని. ఒరిజినల్ క్రైస్తవుడిగా. నంబర్ 1 క్రైస్తవుడు. ఎవరిని తిట్టడు. ఎవ్వరిని క్వెషన్ చేయడు. ఎవ్వరిని కూడా మతం మారననడు. హ్మ్. అతని బైబిల్ అతను చదువుకుంటాడు. ఎవడైతే పేదోడున్నాడో, అతని ఆర్థిక ఇబ్బంది బాలేదు. అతని గురించి ఎవరైనా చెప్తే బైబిల్ చదవమని కూడా చెప్పడు. అతని దగ్గర ఎంతున్నాయి ఎంత లేదంటే ఒక నలుగురిని అడిగి తీసుకెళ్ళి, నాన్న నువ్వు ముందు సెటరేట్ అవ్వు, శుభ్రంగా ఉండు. నువ్వు శుభ్రంగా హ్యాపీగా ఉండు. ముందు నీకు ఈ మెడికల్ హెల్త్ చూసుకో. నువ్వు మెడికల్‌గా శుభ్రంగా ఉండు. హ్యాపీగా ఉండు. నీ కుటుంబానికి ఏం కావాలని నన్ను అడుగు నాన్న. నాకు కుదిరింది నేను చేస్తా. అంతా నేను చేస్తా అని చెప్పను. అని ఎళ్ళిపోతాడు. సో, అటువంటి వ్యక్తి నా జీవితంలో చూడలా. తమ్ముడు ప్రతిరోజు నాకు వాట్సాప్ కాల్ చేస్తాడు. తమ్ముడు ఏం చేస్తున్నావు అంటాడు. మామూలుగా మాట్లాడతాడు. నేను కట్రిందు. నాకు ప్రతి ప్రోగ్రామ్ గాని, నేను చేసే ప్రతీది కూడా చూస్తూనే ఉంటాడు. ఏదైతే గుడుల్లో గానివ్వండి, లేదా బయట గానివ్వండి, ఎక్కడైనా కార్యక్రమాలు చేసినా సపోర్ట్ చేస్తాడు. తమ్ముడు సూపర్‌గా చేసావు. ఇక్కడ ఇలా కాకుండా ఇలా మాట్లాడితే బాగుండేది నువ్వు. అటువంటి వ్యక్తి ఈరోజు మాలో ఉన్న దొంగ పాస్టర్‌లని బయటికి తీయండి. మా ఏదైతే మమ్మల్ని గొర్రెబిడ్డలు అంటున్నారో, మేము నిజమైన క్రైస్తవులుగా బతుకుతున్నాము. మేము నమ్ముకుంది ఆ దేవుడిని. ఎవరి జోలికి ఎళ్ళం. ఎవరిని తిట్టం, దూషించం. కానీ హిందూ దేవీ దేవతలను తిడుతున్న ఈ దొంగ పాస్టర్‌లు తిట్టి హైలైట్ అయితే గాని వీళ్ళకు 10 మంది రారు. వస్తే గాని వీళ్ళకి దశంభాగాలు రావు అనే ఆకాంక్షతో ఉన్నారు. దయచేసి వీళ్ళని బయటికి తీయండి. వీళ్ళు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు. మీకు తెలీదు. డైరెక్ట్‌గా ఒకటే నేను చెప్తున్నా. దయచేసి వీళ్ళని గట్టిగా పట్టుకోండి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. అది ఫస్ట్ మీరిందాకన్నారు. ఆయన అమ్మవారికి పరమ భక్తుడని. అటువంటి సిట్యుయేషన్‌లో ఉన్న వ్యక్తి మతం మారాడు అంటే దాని వెనక కారణం ఏంటి? మీకేమైనా ఐడియా ఉందా? దేవాలయాల్లో ఉన్న కొంతమంది పురోహితుల వల్ల కూడా చాలా మంది మతం మారుతున్నారు ఇవాళ. హ్మ్. వాస్తవం 100% చెప్తున్నా. అందరు పురోహితుల వల్ల కాదు. కొందరు పురోహితుల వల్ల. ఏదైతే ధర్మాదాయ శాఖ హ్మ్. ఉందో అందులో పనిచేసే పూజారులు ఎవరైతే ఉన్నారో దేవాలయాల్లో వాళ్ళల్లో ఉన్న కొంతమంది డబ్బుల కోసమే ఒక భక్తుడికి ఆ ఆ ఏదైతే దేవాలయం చరిత్ర ఉందో అది చెప్పడు ఫస్ట్. సో వచ్చాడా, హారతి ఇచ్చామా, ఎవడైనా వీవీఐపీ వస్తే ఆడ ఏసీ 500 కోసం ఎదురు చూస్తాడు. వాడికే అమ్మవారి దర్శనం కానివ్వండి, దగ్గరగా నుంచోబెట్టి హారతి ఇవ్వడం, అమ్మవారి కాళ్ళ దగ్గర పువ్వులు, పళ్ళులో తీసుకొచ్చి ఇవ్వడం, లేదంటే దండ తీసుకొచ్చేయడం, ఒక శాలువా కప్పడం, వాడికే ప్రసాదాలు ఇవ్వడం చేస్తాడు. అవును. సామాన్య భక్తుడు ఎక్కడి నుంచో వస్తాడండి. హ్మ్. ఎక్కడెక్కడి నుంచో వచ్చే భక్తులు ఉన్నారు. హ్మ్. సో అటువంటి భక్తులకి కృష్ణా నదిలో స్నానం ఉండదు. ఏ నదుల్లో స్నానాలుండవు. జల్లు స్నానాలని పంపులు పెడుతున్నారు. ఆ! సో వాళ్ళు దేనికొచ్చారు? ఆ స్నానం చేస్తే వాడు తెలుసో తెలియకో చేసిన తప్పులు, గత జన్మలో ఉన్న పాప విమోచనం కోసం గంగా నదిలో స్నానం చేసి అమ్మవారిని దర్శించుకొని, అమ్మా నేను తెలుసో తెలియకో చేసిన తప్పుల్ని మన్నించు తల్లి.
సో, నన్ను మన్నించి నాకు మంచి జీవితాన్ని నాకు ఇవ్వు తల్లి. నాకు అలాగే వ్యాపార పరంగా, నా పిల్లలు చదువు పరంగా అన్ని విధాలుగా కూడా నేను బాగుండాలని కోరుకుంటున్నా తల్లి. చెప్పండి. అండ్ బాగా చెప్పారండి ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ గురించి. అండ్ ఇంకా నెక్స్ట్ మీరు చేయబోయే కార్యక్రమాలేంటి? ఈ దగ్గరలో ఏమైనా కార్యక్రమాలు పెట్టుకున్నారా? నేను ఒక 5 ఇయర్స్ దాకా కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ ఉంటాను గానీ, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఫైనాన్షియల్లీ డల్. హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను దేశం కోసం, ధర్మం కోసం అంటూ నేను ఏదైతే వ్యాపారాలు చేసి ఉన్నానో, ఇవాళ కట్టిందుగా మారిన తర్వాత ఆ వ్యాపారాలు కూడా చేయలేని పొజిషన్‌లో ఉంది. ఆ వ్యాపారాల పరంగా నేను చూసుకోకపోవడం, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నా. సో, పడినా సరే నేను నా ధర్మానికి నా వంతు నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేసుకుంటూ పోతా. అదే విధంగా నాకొక గోల్ ఉంది. ఏపీలో అండ్ విజయవాడలో ఏదైతే అమ్మవారి ఇంద్రకీలాద్రి కొండ ఉందో, ఆ కొండపైన కనీసం ఎటు చూసినా పుణ్యక్షేత్రంగా మార్చాలి విజయవాడ సిటీని అనే గోల్‌తో ఉన్నా. ఎటు చూసినా సరే చెక్కు చక్రాలు పెట్టాలి పైన అనే ఒక ఆలోచనతో ఉన్నాం. సో, అది బాగా భారీ బడ్జెట్‌తో కూడుకున్న, ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం కాబట్టి ఒక 5-6 ఏళ్ళు, ఒక సంవత్సరం అటు ఇటుగా చేస్తా. అది విత్ గవర్నమెంట్ పర్మిషన్‌తో తీసుకొని చెయ్యాలి. అదొక కార్యక్రమం ఉంది. 2 ఏదైతే బెజవాడలో, విజయవాడ సిటీలో గొల్లపూడి అనే ప్రాంతంలో బాప్టిజం తీసుకోవడం కోసం ఒక ఘాటు కట్టారు. హ్మ్. సో, అతి తొందరలోనే దాని మీద కేసేసి హైకోర్టులో తీసుకొచ్చి ఇమ్మీడియేట్‌గా ఆ ఘాట్‌ని పగలగొట్టిచ్చే కార్యక్రమం ఒకటి చేస్తున్నాం. 2 ఆంధ్రప్రదేశ్ మొత్తంలో అన్య అన్యక్రాంతంగా కట్టిన ఏదైతే చర్చిలున్నాయో వితౌట్ అంటే గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ల్యాండ్ వాళ్ళు కాదు, ఏది వాళ్ళు కాకోకుండా ఓన్లీ పోరంబోకు ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఏవైతే రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయో అందులో కట్టిన ప్రతి చర్చిని కూలగొట్టే దిశగా ముందుకెళ్తా ఉంటా. 3 ఎక్కడైతే కొండల మీద ఏ కొండ మీద పడితే ఆ కొండ మీద ఇవాళ ఎక్కడ చూసినా సరే దౌర్భాగ్యమో, దరిద్రమో తెలియట్లా శిలువలు కనపడుతూ ఉన్నాయి. మీ అందరికి తెలిసిన విషయం. అన్నిటినీ కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఇమీడియట్‌గా ఆ శిలువల్ని తీయించే కార్యక్రమం కూడా చేపడుతున్నాం. సో, ఇయన్నిటికి కూడా కొంచెం ధనంతో కూడుకున్న కార్యక్రమాలే. సో, ఇవన్నీ చెయ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏ కార్యక్రమం ఎలా వచ్చిద్దో, ఏ విధంగా చెయ్యాలో కూడా తెలీదు. అదే కాకుండా ఏదైతే హిందూ దేవాలయాలు, పెద్ద పెద్ద దేవాలయాలు ఉన్నాయో అక్కడ హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కొన్ని ఆర్గనైజేషన్లు తీసుకోవడమో, కొంతమంది ఆర్గనైజేషన్లు కలుపుకొని ఆర్గనైజేషన్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఫోన్ నెంబర్లు, ఇంక్లూడింగ్ మా దళిత సేన ఆర్గనైజేషన్ ఫోన్ నెంబర్ తీసుకొని ఒక ఒక పోస్టర్ మీద వేసి ప్రతి టెంపుల్ దగ్గర కూడా హిందూ భక్తుడికి ఆ దేవాలయంలో ఎటువంటి ఇబ్బంది కలిగించిన అది దేవాదాయ శాఖ కానివ్వండి, పూజారి కానివ్వండి, లేకపోతే స్టాఫ్ కానివ్వండి, స్లీపర్స్ కానివ్వండి, షాపులోళ్ళు కానివ్వండి, వేరే ఇతర మతస్థులు ఎవరైనా సరే ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేస్తే ఇమీడియట్‌గా ఆ నెంబర్ కాల్ చేస్తే ఉన్న నెంబర్‌లో ఏదో ఒక నెంబరు కలిసిద్ది కాబట్టి ఇమీడియట్‌గా మేము దాని మీద యాక్షన్ తీసుకొని హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినకోకుండా హిందూ భక్తులందరికీ కూడా ఆ దేవాలయంలో మంచి సౌకర్యాలు కలిగే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక కార్యాచరణ చేయాలనుకుంటున్నాం మేమంతా. ఓకే. మీకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేదండి. అది ఎందుకు క్లోజ్ అని చెప్తారా? చెప్పండి. అంటే యూట్యూబ్ ఛానల్ ఉండేది. అదే ధర్మం, దేశం అంటూ మనం తిరుగుతూ ఉంటే కొంతమంది మనల్ని తొక్కే వాళ్ళు ఉంటారు, నొక్కే వాళ్ళు ఉంటారు. మన వాళ్ళే ఒక్కోసారి మనకి కాటేసేస్తూ ఉంటారు. నాగుపాము కాటు ఎలా వేస్తుందో అలాగే కాటలేస్తూ ఉంటారు కాబట్టి సరే పోతురాజు గారు, మా స్టూడియోకి వచ్చి మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను, మళ్ళీ పిలుస్తాను. ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ నాది. ఇంకా దీని తర్వాత ఇంకా కొంచెం నేను కూడా ఇంప్రూవ్ అవ్వాలి. మన సెటప్‌ని కూడా ఇంప్రూవ్ చేయాలి. ఖచ్చితంగా చేసి మిమ్మల్ని ఇంకా బెటర్ సిట్యుయేషన్, ఇంకా మిమ్మల్ని అడగాల్సిన క్వెషన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా పురాతన క్వెషన్స్ ఉన్నాయి. అంటే మనం
సంభాజీ మహారాజ్ గారి గురించి, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి, ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన చాలా స్టోరీ అయితే ఉంది. దాని గురించి కంప్లీట్‌గా ఒక వీడియో అయితే అడుగుతాను. ఇంకా ఈ పాషాణ మతాలు ఏవైతే అంటున్నామో వాటి గురించి, వాటి వెనకాలుండి నడిపించేవాళ్ళు, అలాగే మదర్ తెరెసా గారి గురించి కూడా, అలాగే నెహ్రూ గారి గురించి కూడా కొన్ని నెగెటివ్ వీడియోస్ చూస్తున్నాం. వాటి గురించి కూడా ఒక వీడియో అయితే మరి చేద్దామండి. ఖచ్చితంగా అతి త్వరలో మిమ్మల్ని అయితే పిలుస్తాను. జై శ్రీరామ్. తప్పకుండా 100% చెప్తున్నా. మీరు ఎప్పుడు ఎలా పిలిచినా నన్ను తప్పకుండా ఎనీ టైం అందుబాటులో ఉంటా. లేదంటే ఇమీడియట్‌గా సార్ నేను పలానా రోజు వస్తా అని చెప్తా. తప్పకుండా మళ్ళీ మీ ఛానల్‌లో ఇంటర్వ్యూ తీసుకుందురు గానీ, అట్లాగే నేను ఒకటే చెప్తా సమాజానికి, కట్టరిందులుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తా. మీ పనులు మీరు చేసుకుంటూనే ధర్మానికి పనిచేయండి. ఎవరో వస్తారు, ఏదో ఉద్ధరిస్తారు, ఏదో జరిగిపోద్దని చెప్పి అనుకోవద్దు. దయచేసి మీ పని మీరు చేసుకుంటూ ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఇంకా మనం ఫ్యామిలీ సెట్ అయిపోయింది, ఇంకా మనం ధర్మం కోసం దిగొచ్చు అనుకుంటేనే దిగండి. ఇలా దిగకోకుండా మధ్యలో మనకి ఈ భావజాలాలు ఎక్కువైపోయి దిగడం వల్ల చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకంటే మేమందరం చాలామంది పడుతూనే ఉన్నాం కాబట్టి దయచేసి ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా మీ ఫ్యామిలీని సెట్ చేసుకున్న తర్వాతే దేశం కోసం, ధర్మం కోసం ఫుల్ టైం కేటాయించి పనిచేయండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.